అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, సుగాలి ప్రీతి తల్లిగారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పైన గన్నవరంలో పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. అసలు ఎందుకంటారు? దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఈ కేసు గురించి మాట్లాడాలంటే మనం ధర్మం గురించి మాట్లాడదాం. శ్రీరాముడు పరిపాలన కాలంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది అన్నారు. ఆ తర్వాత కొంతకాలం పోయాక యుగాలు మారే టైంలో 3 కాళ్ళ మీద నడిచింది అన్నారు. మనం విన్న కథలు అన్నమాట ఇవన్నీ. తర్వాత ధర్మం 2 కాళ్ళ మీద నడుస్తుంది అన్నారు. తర్వాత వంటి కాలు మీద నడిచింది అన్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూశాక వంటి కాలు కూడా కాదు, కుంటి కాలు మీద నడుస్తుంది అని. ఏం చెప్పాలి? ఏ విధంగా ఆలోచించాలి మనం దీని గురించి? సుగాలి ప్రీతి 10వ తరగతి చదువుతున్న అమ్మాయి. హాస్టల్లో ఆవిడ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అప్పుడు అసలు ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఎవరు, ఏంటి, ఎలా చనిపోయింది అనే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ గారి వల్ల. అవును, అంటే గతంలో ఆయన ఒంటరిగా, అంటే ఆయనకి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు ఆయన ఒంటరిగా ఈ అమ్మాయి కోసం చాలానే చేసి ఈ అమ్మాయి గురించి దేశం అంతా తెలుసుకునే విధంగా ఆయన చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ తల్లికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, అంటే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితుల కింద ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధి, ఆవిడకి ఉద్యోగం, ఇన్ని ఇచ్చిన తర్వాత ఈ రోజున మధ్యలో దీని గురించి కొన్ని వివాదాలు జరిగినాయి. మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు. అమ్మ మధ్యలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా దానిలో ఆ కేసులో ఉన్న కీలకమైన అంశాలన్నీ కూడా మాయం చేసేశారు. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అంటే 2019 తర్వాత ఇది జరిగింది. 17లో ఆ అమ్మాయి చనిపోయింది. 2017లో 18 ఒక సంవత్సరం పాటు ఈ కూటమి ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. అప్పుడు ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇంకా దాని గురించి ఎవరు ఏంటి అనేది అప్పటి వరకు ఉన్న ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానివ్వండి, ఆ అమ్మాయిని ఎవరు రేప్ చేశారు, ఎలా చంపారు, దానికి సంబంధించిన ఆ రిపోర్ట్లు వివరాలన్నీ కూడా కనిపించకుండా పోయాయి. ఈ రోజున ఎవరిని టెస్ట్ చేయాలి? ఎక్కడి నుంచి ఆ రిపోర్ట్స్ తీసుకురావాలి? ఏ విధంగా సాధ్యమైద్ది? మరి దానికి బాధ్యత వహించవలసిన వాళ్ళు ఎవరు? 2019-24లో ఉన్న గవర్నమెంటు. మరి ఈ రోజున ఈవిడ ఎవరిని ప్రశ్నించాలి? పవన్ కళ్యాణ్ ద్వారా నేను ఇలాంటి లబ్ధి చేకూరింది, ఈ విధంగా కేసు ముందుకు నడిచింది, కానీ ఆ తర్వాత ఎవరు ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదని. ఈవిడ వీడియోలో ఒకసారి బయటకు తీయండి. ఎందుకు ఇలాగా స్టెబిలిటీ లేకుండా ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఒక దానికి కట్టుబడి ఉండాలి కదా. అందుకనే నేను అంది ఫస్ట్, ధర్మం వంటి పాదం కాదు, కుంటి పాదం మీద. అంటే ఈ రోజున నీకు న్యాయం చేస్తాను అని చెప్పి నేను మాట ఇచ్చి అది చెయ్యకపోతే నువ్వు తిరిగి నా మీద కేసు పెడతావా? నాకు న్యాయం చేస్తానన్నాడు, నమ్మించి మోసం చేశాడు, కాబట్టి ఈయన మీద నేను కేసు పెడుతున్నాను అంటే అది ఎలా అసలు మనం అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే ఇంకా ఎవరికి కూడా న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఇలా అయితే ఎవరు కూడా నిలబడరు. మేము ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వటమే గొప్ప అయితే, ఇప్పుడు ఆవిడ ప్రజలు అంటున్నారు, ఆవిడ అన్నారంట, ఇవన్నీ కూడా నాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది. 5 ఎకరాల భూమి ఇచ్చిందా, నాకు జాబ్ ఇచ్చిందా, లేకపోతే ఇంటి స్థలం ఇచ్చిందా అనేది. అయితే దీనికి సమానంగా నా కూతురు జీవితాన్ని వెలగడతారా అని అంటుందంట. ప్రజలు ఏమడుగుతున్నారంటే, అలా అయితే మీరు ఆ లబ్ధి తీసుకోకూడదు కదా. అవును, అప్పట్లో ఆవిడ ఎందుకు తీసుకున్నంటే ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా దీనికి. మరి అదే అడుగుతున్నారు ప్రజలు. ఈ రోజున ఆవిడ దానికి సమాధానం చెప్పుకోవాలి. నువ్వు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులు, మీరు చేస్తున్న ఉద్యోగము, ఇవన్నీ కూడా మరి ఆ రోజున దానికి సమానంగా ఆ రోజున అనిపించనిది ఈ రోజున అనిపిస్తుందా, లేకపోతే ఈ రోజున అడగాలని అనిపించిందా మీకు? అయితే మేడం, అంటే ఈవిడ ఇప్పుడు ఎందుకు బయటికి రావడం? ఇన్ని సంవత్సరాలు లేనిది, అంటే ఎప్పుడో జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పోరాటం చేయడం ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆవిడ వచ్చి కేసు పెడుతున్నారు అంటే దీని వెనకాతలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? అసలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ప్రేమ కథా చిత్రం లాగా కొత్త కథా చిత్రం ఎప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ కొన్ని కథనాలు, చిత్రాలు, విచిత్రాలు చేస్తూ ఉంది. అప్పటికప్పుడు రచించి తీసుకొచ్చేస్తున్నారు బయటికి. ఇప్పుడు జోగి రమేష్ నిన్న ఒక వీడియో విడుదలైంది, చూసారా మీరు?
ఒక వ్యక్తి సీక్రెట్గా అతని ఛాంబర్లోనే ఆయన వీడియో తీశాడు. అవును. దాంట్లో పాపం జోగి రమేష్ గారు టీడీపీ వాళ్ళని పాపం తెగ సానుభూతి చూపించేస్తున్నాడు. పాపం ఏముందిలే, వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారులే, వాళ్ళు ఏం లబ్ధి పొందుతున్నారులే, తినే వాళ్ళందరూ తింటున్నారు, తిననాళ్ళు తింటలేదు, వాళ్ళకి అసలు ఏమీ దొరకట్లేదు. అసలు తినేదేంటి, దొరకందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? అందరు అడుగుతున్నారు. కూటమిని చీల్చాలని చెప్పి చూశారు, జరగలేదు. రాష్ట్రాన్ని చీల్చాలని చెప్పి చూశారు, జరగలేదు. కులాల పేరుతో కుంపట్లు పెట్టాలని చెప్పి చూశారు, జరగలేదు. మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి చూశారు, జరగలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతోనే వాళ్ళకి తగువులు పెట్టాలంటే టీడీపీ వాళ్ళకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి, అక్కడ ఉన్న ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల చైర్మన్లు అందరికి కూడా ఏదో ఒక విధంగా గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ జోగి అనే వ్యక్తి డ్రామాకి తెరలేపి వీడియోని బయటికి పంపించాడు అనేది. అలాంటి డ్రామానే ఇది కూడా. ఈ రోజున 2017 అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయింది? 11, 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు నిజంగా న్యాయం జరగాలంటే దానికి సంబంధించిన ఆధారాలు మాయం చేశారు. అప్పుడున్న గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది కదా ఆవిడ. అదే కదా చేస్తా అన్న వాళ్ళ పైనకి రావడం ఏంటండి? ఇప్పుడు అదే అందరూ కూడా. అందుకనే ధర్మం వంటి కాలు మీద కాదు, కుంటి కాలు మీద అంది. ఎంత దారుణమైన విషయం. ఈ రోజున ఆ అమ్మాయి అలా ఆ రోజున హింసించబడి చనిపోవటం నిజంగా ఎవరైనా బాధపడే విషయం. ఏ తల్లికి ఆ కడుపు కోత రాకూడదని చెప్పి కోరుకుంటాం, వచ్చిన తల్లి బాధ మనం తీర్చలేంది. ఎంత దారుణమైన విషయం. అయినా సరే ఈ రోజున ఈవిడ తిరిగి కేసు పెట్టడం అనేది ఎవ్వరికి కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దయచేసి మీకు న్యాయం చేస్తామన్నప్పుడు మీ దగ్గర నిజంగా న్యాయం చెయ్యాలి అంటే దానికి తగ్గ ఆధారాలు కూడా ఉండాలి కదా. మరి ఆయన ఆ రోజున అంత గొప్పగా పోరాటం చేయబట్టే కదా మీకు ఈ కావలసిన లబ్ధి అయినా చేకూర్చారు. మరి అది కూడా లేకుంటే రూట్ పైన వచ్చేస్తుండే. మరి అంతే కదమ్మా. కాబట్టి ఏదైనా మనం ఒకరిని నమ్ముకొని వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా పబ్లిక్లో ఎవరికి కూడా ఈ రోజున ఏమంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కీ ఇచ్చి బయటకు వదిలేస్తున్నారు కొంతమందిని అనేది. కీ ఇచ్చి వదిలేస్తే అది ఎటెళ్ళిద్ది ఆ బొమ్మ? మనం చూస్తాం ఇంట్లో ఒక బొమ్మ కీ ఇచ్చి వదిలేస్తే అది రూటు ఎటైనా వెళ్ళిపోయిద్ది. దీన్ని ఎటువైపుకు తీసుకువెళ్ళాలి? ఎవరు అపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా దీనిని ప్రజలు తీసుకోవాలి అంటే ఈ రోజున రాజకీయ మనుగడ కొనసాగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడే ఒక నీచమైన చదరంగం ఇది. నీచమైన చదరంగం. ఈ రోజున సంసారం చదరంగం అనే సినిమా విన్నాం మనం. ఈ రోజున రాజకీయ చదరంగం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మనుగడ తల్లితో, చెల్లితో, బాబాయ్ కూతురుతో అందరితోనూ ఆడుతున్నావు ఆటలు. రాష్ట్ర ప్రజలతో కూడా ఆడుతున్నావు. చివరికి నీలాంటి వ్యక్తిని ఎలా క్షమిస్తారు, ఎలా ఓట్లేస్తారు? నిన్ను నమ్మి 2029లో కోరి 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 ఎవరైనా కొరివిని తెచ్చిపెట్టుకుంటారా తలకి? అదే పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి అడుగు వేయండి. ప్రలోభాలకి గురి కావద్దు, వాళ్ళని నమ్మొద్దు అనేదే అందరం కూడా కోరుకునేది. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. కాబట్టి శాంతి భద్రతలను కాపాడే విధంగా మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. అట్లాంటి వ్యక్తులకే సపోర్ట్ చేయాలి. ఈ రోజున అందరం కోరుకునేది అదే. పిల్లల భవిష్యత్తు, మన జీవితం. మనం ఎవరి కోసం ఈ రోజున చేస్తామంటే మన పిల్లల కోసం. మన రాష్ట్రం మన పిల్లలకు కావాలి అనుకున్నప్పుడు మరి ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయకుండా ధైర్యంగా మీరు పోరాడండి. కానీ వేరే వ్యక్తులకి మీరు మౌల్డ్ అవ్వద్దు అనేది అందరం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.